మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము బైబిల్ గ్రంథములో నుండి 21వ కీర్తన 5వ వచనము. నీ రక్షణను బట్టి అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ప్రియులారా, దావీదు మహారాజును దేవుడు రక్షణ భాగ్యముతో నింపియున్నాడు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులమైన మనలను దేవుడు ప్రేమించి తన మహిమను వదిలి ఈ లోకమునకు మనిషి కుమారుడుగా వచ్చి మన కొరకు కలువరి శిలువలో ప్రాణము పెట్టి రక్షణ భాగ్యమును మనకు అనుగ్రహించి ఆయన తన మహిమతో మనలను నింపుచూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యమును పొందుకొని ఆయన మహిమను పొందుదురుగాక. పరలోక రాజ్య సంబంధులుగా ఈ లోకములో ఆయన నామ మహిమార్థమై జీవించుదుముగాక. నిత్యము మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమును మహిమపరచుదుముగాక. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఆది మానవుడైన ఆదాము నీవిచ్చిన మహిమను, మహిమ వస్త్రములను, మహిమ కిరీటమును పోగొట్టుకుని ఉంటుండగా తిరిగి మరలా ఈ మానవులమైన మమ్ములను ప్రేమించి మహిమనిచ్చుట కొరకు ఈ లోకమునకు వచ్చిన యేసయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ నీ యందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణ భాగ్యమును పొందుకొని తిరిగి మరలా ఆ మహిమను పొందుటకు ప్రతి ఒక్కరికి సహాయము చేయమని, నీ నామ మహిమార్థమై ఈ లోకములో నీ కొరకు ఫలించుటకు, నీ నామ మహిమార్థమై ఈ లోకములో నీ కొరకు జీవించుటకు సహాయము చేయమని, నిత్యము నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేమున్నట్లు నీ కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.